ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ మీద కొంచెం ఫైర్ అయ్యారనే చెప్పాలి. అయితే మెయిన్గా ఆయన తీసుకొస్తున్న టాపిక్లు ఏంటంటే సోషల్ మీడియాలో ఏవైతే కొన్ని టాపిక్స్ బాగా వైరల్ అవుతా ఉన్నాయో వాటిలో భాగంగా మనం చూసుకుంటే అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయిందని చెప్పేసి, దాని తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేటీకరణ చేయబోతున్నారని చెప్పేసి ఏవైతే ఈ ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉందో, సో మరి వీటిని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా అమల్లోకి వస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. సో దీంతో పాటు ఆయన ఏమంటున్నారు అంటే, మరి ఇటువంటి ఫేక్ ప్రచారాలు మీరు అందరూ కూడా చేస్తూ ఉన్నారు, మరి మేము ఇంకో పక్క ఇది రాజధానిని బిల్డప్ చేయాలా, లేదు అంటే మరి మా పనులు అనేవి ఏ విధంగా ముందుకెళ్ళాలనేది వాటి మీద మేము ముందుకెళ్ళాలా, లేదు అంటే ఈ ఫేక్ ప్రచారాలకి మేము సమాధానాలు ఇస్తూ ఇక్కడ ఆగిపోవాలా. సో ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో అంత ముందు చూసుకుంటేనేమో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. దాని తర్వాత అమరావతి గురించి కూడా మరి మునిగిపోతుందని చెప్పేసి, అక్కడ ఏమి లేదు అని చెప్పేసి అమరావతి గురించి కూడా రకరకాలుగా మాట్లాడారు. సో మరి ఎవరైతే మరి సోషల్ మీడియాలో ఈ ఫేక్ ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరి గురించి ఒక చట్టం అయితే తీసుకొస్తాం. మరి పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీ అందరిని కూడా ఎవరు కాపాడలేరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక వార్నింగ్ ఇచ్చారనమాట.